హాయ్ అండి, లుక్కు బ్లాగ్స్. మైదా పిండితోటి గవ్వలు చేసుకుందామండి ఈరోజు. మైదా పిండిలో కొంచెం ఉప్మా రవ్వ వేసుకొని కొంచెం ఆయిల్ వేసి కలుపుకోవాలి. ఇట్లా మంచిగా సాఫ్ట్గా మెత్తగా ఇట్లా కలుపుకోవాలండి. చెక్క కొంచెం ఆయిల్ రాసుకొని ఇట్లా చిన్న బాల్స్ తీసుకొని ఇట్లా అంటే గవ్వ షేప్ వస్తుందండి. ఇట్లా చేసుకోవాలి. అన్నీ చేసుకున్నాక చూపిస్తాం. వాళ్ళండి గవ్వలు చెక్క తీసుకుందాము. ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాం మంచిగా. ఇట్లా ఒక్కొక్కటే వేసుకోవాలండి, లేకుంటే ముద్దలాగా అయిపోతాయి. విడివిడిగానే వేసుకోవాలి. పాకంలాగా చేసుకోవాలండి. కొంచెం లైట్గా ఇట్లా తీగ పాకం వస్తే సరిపోతుంది. మనం తినే స్వీట్కి తగ్గట్టు వేసుకోవాలి బెల్లము. నేను కొంచెం చేసుకున్నా కాబట్టి కొంచెం పట్టుకున్నా. పాకంలాగా ఇట్లా కొంచెం తీగలాగా వస్తే సరిపోతుంది. ఆఫ్ చేసుకుందాం గ్యాస్. ఇట్లా కాల్చుకోవాలండి మంచిగా బ్రౌన్ కలర్లో. కాల్చుకున్నాక అది చల్లగా అయితే కొంచెం హీట్ చేసుకోవాలి. పాకం హీట్ చేసుకొని వేసుకుంటే మంచిగా పట్టుతుంది గవ్వలకి. అది హీట్ చేస్తానండి పాకము. ఇట్లా వేసుకుందాము. ఒక నిమిషం ఉంచుకొని తీసేసుకుందాము. ఇట్లా పాకం మంచిగా పట్టుకుంది, తీసుకుందాము. చూడండి, బెల్లం గవ్వలు చాలా బాగుంటాయండి. పిల్లలకి స్నాక్స్ కింద షుగర్ తోటి కూడా చేసుకోవచ్చండి. నేను బెల్లంతో బాగుంటాయి. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.